చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. ఆకారములో చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. చెప్పేవారు లేకున్నా క్రమము తప్పని జీవులు. నడిపించేవారు లేకున్నా నడక మార్చని ప్రాణులు. సోమరి రామరి చీమల యొద్దకు దేవునిలో నీతిగా నీ బ్రతుకే సాగుటకు. ఆకారములో చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. నిజనే సాజ నిజనే సాజ నిజ నిజనే సని సరి గరి సని సరి సని సరి గరి గరి సని సరి గమా బలమైన సర్పములైన ఐక్యతతో అవి చంపును. కలసి ఉంటే ఎంత మేలో పాఠమునే అవి నేర్పును. బలమైన సర్పమునైన ఐక్యతతో అవి చంపును. కలసి ఉంటే ఎంత మేలో పాఠమునే అవి నేర్పును. సాతానుని ఎదిరించే క్రైస్తవులారా, సర్వాంగ కవచమును మీరు ధరించినారా? చీమలను చూసైనా ఐక్యత నేర్చుకోరా. ఆకారములో చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారందరి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఈ దినం లేఖనముని మరి దినం బట్టి ఈ దినం మీరు ఇచ్చిన చక్కటి మాట బట్టి ప్రార్థిస్తూ వింటున్న బిడ్డలకు మా సహాయించి యేసునామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మరి ఈ దినంలో మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉంటున్నారని అనుదినం మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మా సంఘ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో మీ అందరికి మరొకసారి నిండు హృదయపూర్వకముగా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా, గమనిద్దాం. దేవుని వాక్యంలో ఈ దినము నేటి భాగంలో చక్కటి మాట మరి మనం విందాం. 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివాం. అనగా ఏం చదివాము? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాబడి. ఎంత అద్భుతము! పౌలు గారు పరిశుద్ధాత్మ చేత రాయబడిన మాటలు ఇవి. సిద్ధపరిచెను అనే మాట చదువుతున్నారు. అనగా సిద్ధపరిచున్నాడు. లేఖనాల్లో ఏమి సిద్ధపరిచాడు మనం గమనించినప్పుడు మొదటిగా ఆయన సిద్ధపరిచిన సమృద్ధి. అనగా మనిషికి కావలసినటివి మానవుడిని ప్రేమించి, భూలోకములో మానవుని ప్రేమించి ఏమీ కావాలనో
మానవుడు పుట్టక మునిపే దేవుడు మానవ నిమిత్తమై సమస్తమును సిద్ధపరిచాడు. ఏమి సిద్ధపరిచాడు అనగా మనం గమనిస్తే ఆది కాండములో మనం చదివితే 1వ అధ్యాయం మరి చక్కటి మాటలు 2వ అధ్యాయం చక్కగా రాబడి ఉన్నాయి. అద్భుతం. లోకములో మానవుని కావలసిన ఏదేని తోటలో ఆదాము అవ్వల కంటే ముందుగా అనగా మానవుని పుట్టించక మునిపే, సృష్టించక మునిపే మనిషి కొరకు దేవుడు ఏదేని తోటలో ఎంత చక్కటి అనగా ఏర్పాటు చేశాడంటే మనం గమనిస్తే ఆది కాండములో 2వ అధ్యాయం 9వ వచనం రాబడింది. చక్కటి మాటలు. దేవుడు మనిషి నిమిత్తమై, చూడండి ఒక మాట గమనిద్దాం, అనగా ఆయన సిద్ధపరిచినటివి సమృద్ధికరమైన ఆహారం, సమృద్ధికరమైన పండ్లు, సమృద్ధికరమైన తోటకూరలు, అనగా చక్కటి మనిషి కావలసిన వనరులు, మనిషి కావలసిన అన్నీ కూడా సిద్ధపాటు చేశాడు. అనగా ఈ లోకములో మనిషి కావలసినటువన్నీ కూడా తోటలో మరి పూల మొక్కలు కావచ్చు, మరి రకరకాల పండ్లు, దేవుడు దాదాపు 100 రకాల పండ్లు దేవుడిచ్చాడు తినమని. అయితే 99 పండ్లు నువ్వు తినేస్తే ఒక్క పండు తినొద్దని చెప్పాడు. అనగా 99 పండ్లను తినొచ్చు. మనిషికి 99 రకాల పండ్లని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. మనం గమనించినట్లయితే ఎంత అద్భుతమైన జీవితం, ఎంత అద్భుతమైన దేవుని ప్రణాళిక అనగా అందుకే రాబడింది. ఏముంది రాబడింది? దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడు? ఆదాముని అవన్నీ ముందు సృష్టించలేదు. అనగా మనిషి కంటే ముందుగా మనిషికి ఏమి అవసరమో అవి సృష్టించాడు, తయారు చేశాడు. అవన్నీ తయారు చేశాడు. మనిషికి కావలసిన ఆహారం కావచ్చు, మనిషి ఉండడానికి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని వాతావరణం, చల్లని చెట్లు, చక్కటి ప్రశాంతమైన తోటని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత మనిషిని దేవుడు ఏర్పాటు చేసి దేవుడు పెట్టి ఉన్నాడు. మనం గమనించినట్లయితే అనగా ఈ దినాల్లో చూస్తుంటున్నాం, నిజంగా ఆదాముని అవును సృష్టించినప్పుడు అన్ని 99 రకాల పండ్లను ఎలాగ ఇచ్చాడో ఏదీ కొదువు లేకుండా అన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది వాక్యం రాబడింది. అనగా సింహం పిల్లలైన ఆకులు కొంటాయి, ఆకలి ఉండవచ్చు, కానీ నా పిల్లలు ఆకలి కొనరు. అనగా ఆయన యందు భయభక్తి కలిగి ఉన్న వారికి ఆకలి ఉండదు. అనగా దేవుడు సమృద్ధికరమైన సిద్ధపాటు అని చెప్పవచ్చు. మొదటిది ఏందనగా సిద్ధపరిచిన ఆహారము, సిద్ధపరిచిన సమృద్ధికరమైన ఆహారం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మనం చూస్తున్నాం, ఈ కరోనా నుంచి ఆహారం పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. కారణము మనం గమనించినట్లయితే ఆదాము అవలు అనగా దేవుని మాట విన్నంత కాలము, తోటలో ఉన్నంత కాలము సమృద్ధికరంగా బ్రతికారు. సమృద్ధికరమైన ఆనందం, సమృద్ధికరమైన ఆహారం, సమృద్ధికరమైన సంతోషాన్ని దేవుడు అన్నీ కూడా సిద్ధపరిచాడు. ముందుగానే మనిషి కొరకు అన్ని ముందు సిద్ధపరిచాడు. ఎంత గొప్పవాడు చూడండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడవు, చెవికి వినబడలేదు. నిజముగా మనిషి హృదయమునకు అర్థం కావు. అంటే ఏదేని తోటలో అంత సమృద్ధికరమైనటివి మనిషి కొరకు దేవుడు సృష్టించాడు. నీళ్లు కావచ్చు, అన్ని సమస్తమును మనిషికి కావలసినవి ముందుగానే వనరులు, అందులో తోటలో దేవుడు ముందే సిద్ధపరిచాడు. అయితే ఒక దినం గమనిద్దాం, ఆదాము అవలు అపవాదికి చోటిచ్చిన కారణం బట్టి వారు అనగా దేవుని మాట వినాల్సిన వారయ్యండి, అనగా సిద్ధపరిచిన సమృద్ధిలో ఉండిన వారయ్యండి కూడా అనగా శత్రు మాట విని వారు నష్టపోయారు. అనగా శత్రు మాట విని వారు దేవునికి దూరం అయిపోయారు. కొన్నిసార్లు శత్రు మనకు పక్కనే ఉండవచ్చు, ఇంట్లో ఉండవచ్చు, బయట ఉండవచ్చు, వీధులు ఉండవచ్చు, మన సమాజం ఉండవచ్చు. అయితే మనం గమనిద్దాం, దేవుడు సిద్ధపరిచిన దానిని మనం కాపాడుకోవాలి. నిజంగా వాక్యం రాబడింది, సిద్ధపరిచిన మరి సమృద్ధికరమైన ఆహారం దేవుడు ఇచ్చాడు. రెండోది గమనించినప్పుడు రెండో మాట చక్కటి రాయబడింది. ఇంకేమి సిద్ధపరిచాడంటే చక్కటి మాట చూడండి, కీర్తన గ్రంథంలో 105వ కీర్తనలో అనగా సిద్ధపరిచిన ఆశ్రయము అని చెప్పవచ్చు. మనం లేఖనమును గమనించినప్పుడు అనగా సిద్ధపరిచిన ఆశ్రయము అనగా ఏమి సిద్ధపరిచి ఉన్నాడంటే ఆశ్రయం ఏర్పాటు చేశాడు అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి. అనగా
ఆహారం లేని పరిస్థితుల్లో కూడా, ఉండడానికి వీలు లేని పరిస్థితుల్లో కూడా దేవుడు మరి ఆనాడు సిద్ధపరిచాడు. ఏమి సిద్ధపరిచాడు మనం గమనిస్తే లేఖనములో స్పష్టంగా రాబడింది. చూడండి, కీర్తన గ్రంథములో 105వ కీర్తన 17వ వచనంలో మనం చదువుదాం. నా వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించెను. రాజు వర్తమానం పంపి అతనిని విడిపించెను. ప్రజలు నేలిన వాడు అతన్ని విడుదల చేసెను. గమనిద్దాం, 17వ వచనంలో రాబడిన మాట, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాడు. ఏమి ఆశ్రయం అంటే, సిద్ధపరిచిన ఆశ్రయం ఎటువంటిదంటే, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాడు. ఇజ్రాయేలు ప్రజల కొరకాయ, సహోదరుల నిమిత్తమై, తండ్రి నిమిత్తమై, యాకోబు నిమిత్తమై యోసేపుని ముందుగానే పంపెను. వాక్యం రాబడిన మనం చూస్తుంటున్నాం. అద్భుతమైన మాట. ఆదికాండంలో 50వ అధ్యాయం 18 నుండి 21 వరకు చదివితే మరి దేవుడు యోసేపును ముందుగానే పంపాడు. అనగా వీరికి కావలసినటివన్నీ కూడా అక్కడ ఆశ్రయం కలిగింది. అనగా వారి తండ్రి గారికి అయితేమి, అన్న సహోదరులకైతేమి, వారి పశువులకైతేమి, వారి గొర్రెలకైతేమి, వారి మందలకు, సమస్తములకు దేవుడు నిజంగానే ఆ ఐగుప్తు దేశంలో ఆశ్రయం కల్పించాడు. దేవుడు ఎంత గొప్ప ప్లాన్, దేవుడు ఎంత ఆలోచన, ఆయన సంకల్పం. అనగా దేవుడు సిద్ధపరిచినాడు ఆశ్రయాన్ని. సిద్ధపరచడానికి ముందుగానే యోసేపుని పంపి ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, చాలాసార్లు మనము ఆందోళన చెందుతున్నామేమో. దేవుడే మనకు ఆశ్రయం. ఆ ఆశ్రయం కొరకే లోకంలో ఆయన దిగొచ్చాడు. నేను నన్ను ఆదరించడానికి ఒక ఆశ్రయముగా ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, దావీదు, యెహోవాయే నాకు ఆశ్రయం, నా కొండ, నా దుర్గం, నా శైలం అంటున్నాడు. అనగా మనుషుని ఆశ్రయించుకున్నాడు. అనగా మనిషిని ఆశ్రయించుకున్న కంటే యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. రాజులను ఆశ్రయించే దానికంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజును నమ్ముకున్నట్టు కంటే, మనిషిని ఆశ్రయించదానికంటే, రాజు దగ్గరికి వెళ్ళేదానికంటే యెహోవాను ఆశ్రయిస్తే సురక్షితంగా ఉంటాం. రాబడిన మాటలు గమనిస్తుంటున్నా. ఆ దినాన యోసేపును ముందుగా పంపించాడు దేవుడు. కొంచెం ఇబ్బంది కలిగించారు, ఇనుము చేత నొప్పించబడ్డాడు. దేవుడు నిజంగా మనం గమనించినప్పుడు యోసేపు ఒక బానిసగా వెళ్ళాడు. ఐగుప్తు దేశమునకు రాజుగా చేశాడు దేవుడు. కారణం, యోసేపు పరిశుద్ధుడు. యోసేపు దేవుని వెంబడించాడు. ఆయన సంఖ్యలు వేసిన, ఇనుప సంఖ్యలు ఉన్న దేవుని దృష్టికి నీతిగా బ్రతికాడు. అతని మీద నిందలు మోపారు, అవమానాలు వచ్చాయి. ప్రియులరా, కొన్నిసార్లు కుటుంబంలో నిందలు, అవమానాలు, మన సంఘాలలో, సమాజంలో ఇనుము లాంటి శ్రమలు రావచ్చు. అయితే ఆ వ్యక్తి యోసేపుకి ఎన్నోకి నిందలు, గుంటలో తొలగబడ్డాడు. అన్ని భరించినప్పటికి కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, తన నీతిని విడిచిపెట్టలేదు, తన యథార్థతని విడిచిపెట్టలేదు. అందుకనే ఐగుప్తు దేశంలో ఆయన బానిసగా అమ్మబడిన ఆ వ్యక్తి అదే దేశమునకైనా ప్రధానమంత్రి అయ్యాడు. కారణము, దేవుడు ఒక దినాన ఆశీర్వాదంగా మార్చాడు, తలగా మార్చాడు. అనగా సిద్ధపరిచిన ఆశ్రయం. దేవుని నమ్మిన నీవు, మనం ఒకవేళ దేవుని ఎరగకపోతే, ఆయనను ఆశ్రయిస్తే కొంత కష్టం ఉన్నా, కొంతకాలం ఇబ్బంది ఉన్నా, కొంతకాలం కరువులున్నా, కొంతకాలం నిందలు వచ్చినా, కొంతకాలం అవమానం వచ్చినా, కొంత హింసించబడుతున్నా దేవుడు అద్భుతకరం మారుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేక తమ సొంత సహోదరులు అటు ఐగుప్తు దేశంలో నిందలు వచ్చాయి, సహోదరుల నుంచి సమస్యలు వచ్చాయి. ఎన్ని వచ్చినా అతని యథార్థతను, తన నీతిని, తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన దేవుణ్ణి విడిచిపెట్టలేకపోయాడు. అందుకనే తన నీతి జీవితాన్ని తనకు సోపానములుగా మారిపోయాయి, ఆశీర్వాదాలుగా మారిపోయాయి. యోసేపు ప్రభుని వెంబడించాడు, దేవుని ఆశ్రయించాడు. అందుకని తన సహోదరులకు ఆశ్రయముగా మారిపోయాడు. ఎంత ఆశీర్వాదం! అనేకులకు దీవెనకరంగా జీవించాడు ఆయన. ప్రభుని వెంబడించిన మనం లోకానికి ఆశీర్వకరంగా ఉండాలి.
లోకానికి నిన్ను ఆశీర్వకరంగా మార్చే దేవుడు ఇచ్చున్నాడు. మూడో మాట గమనిద్దాం. ఇంకేం సిద్ధపరిచాడంటే లూకాసు వార్త మనం చదివితే అక్కడ చక్కటి మాట రాబడింది. మూడో మాటలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏమి సిద్ధపరిచాడు గ్రంథములో నుంచి మనం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు శ్రేష్టమైన మాట మనం విందాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. రండి దేవుని లేఖనాలు మనం చదువుకుందాం. 31, 32 చదువుతున్నాను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుట వెలుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు నువ్వు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. గమనిద్దాం, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచెదను. ఏమి సిద్ధపరిచాడంటే రక్షణను సిద్ధపరిచాడు. రక్షణ ఆయన సిద్ధపరిచాడు అనగా దేవుడు నీకు సిద్ధపరిచినది ఏదనగా, మూడవది మనం గమనిస్తే రక్షణ సిద్ధంగా ఉంది అనగా రక్షణను పొంది ఉండాలి. దేవుని మాటలు గమనిద్దాం. అనేక దైవజనుల ద్వారా సువార్త వింటున్నాం. అనేక సువార్తికుల ద్వారా, సేవకుల ద్వారా, పాస్టర్స్ ద్వారా, విశ్వాసాల చేత అనగా దేవుని సువార్త వినబడుతుంది. దేవుడు ఆ సిద్ధపరిచిన రక్షణ మనం పొందుకోవాలి. దేవుడు నీకు నాకు ఆయన సిద్ధపరిచిన రక్షణను మనం పొందుకోవాలి. సిద్ధపరిచిన రక్షణ వాక్యం రాబడింది. ఏముంది అక్కడ? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళారా చూస్తాను. నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ తండ్రి అనగా వాక్యం రాబడింది. మనం గమనించినప్పుడు బైబిల్ సెలవిస్తుంటుంది. అనగా 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం మాట 6:2 అనగా 2వ కొరింథీ 6:2లో ఇలాగ రాబడింది, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, రేపు మనది కాదు, ఏమైతామో తెలియదు. మనం గమనిస్తున్న దినాన కరోనా నుంచి అమెరికా దేశం అతలోకతలం అయిపోయింది. ప్రపంచం అతలోకతలం అయిపోయింది. శవాలు గుట్టగా మారిపోయారు. ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, చైనా కావచ్చు. చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు ఏమైతామో తెలియదు గనక ఇప్పుడే ఇదే నీకు రక్షణ దినం, రేపు మనది కాదు. ఈ సమయం గంట మారితే, క్షణం మారితే మనది కాదు. ఎప్పుడు ఏమైతామో తెలియదు గనక ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, దేవుడు సిద్ధపరిచిన రక్షణ. ఆ రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారి శిలువలో ఆయన మనందరి నిమిత్తమై అడ్డుకు మీద నిలుక మీద చనిపోయి ఆయన సమాధి చుట్టూ లేచాడు, మృత్యుంజయుడయ్యాడు, శిలువలో రక్తం కార్చాడు. నీ నా పాపాల కొరకై ఆయన శిలువలో రక్తం కారుస్తున్నాడు. అందుకని నా వైపు చూడంటాడు. యేసు వైపు చూడు. ఆయన శిలువ గాయాలు చూడాలి. ఆయన గాయాలను చూడండి, ఆయన రక్తం చూడండి. నీ కొరకే అంటున్నాడు. ఆయన రక్తం అంతా ధారపోశాడు. ఎందుకనగా నువ్వు నశించిపోకూడదని. ఆయన రక్తం ద్వారా మన పాపములు కడగబడుతాయి. మనం రక్షించబడాలి, మనం క్షేమంగా ఉండాలి. ఈ కరోనా తెగుల నుంచి తప్పించబడాలంటే కూడా నువ్వు ఇంట్లో ఉంటే కరోనా తెగుల నుంచి తప్పించబడతావని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. అదే టైం నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, దేవుని దగ్గర మనం వెళ్ళాలంటే, నిత్య రాజ్యం వెళ్ళాలంటే భూలోకములో రక్షణ అనే టికెట్ పొందాలి. దేవుడు సిద్ధపాటు చేశాడు. అయితే సిద్ధపరిచిన ఆ టికెట్ని, సిద్ధపరిచిన రక్షణను నువ్వు ఆహ్వానించాలి, అనగా నువ్వు స్వీకరించాలి. అందుకే నువ్వు నేను పుట్టక మునిపే దేవుడు మన కొరకు రక్షణ దేవుడు సిద్ధపాటు చేశాడు. అందుకే భూలోకంలో దిగొచ్చాడు. ఆయన బాలుడిని యేసుగా జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి అద్భుతంగా ఆయన మనందరి కొరకై సిద్ధపానికి రక్షణ ఇవ్వడానికి ఆయన సిలువలో చనిపోయి సమాధించబడి తిరిగి లేచాడు. ఆయన ఎంత అద్భుతమైన మాట రాబడింది. అపోస్తలుల కార్యములో 4వ అధ్యాయం 12 రాబడింది, ఆకాశం కింద ఇవ్వబడిన అనేక నామాలు ఉన్నాయి, కానీ ఏ నామంలో రక్షణ లేదు. ఏ నామంలో అనగా ఏ మార్గంలో రక్షణ లేదు. ఈ నామం అనగా యేసు ప్రభు ద్వారానే దేవుని రాజ్యానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం, ఆ ముక్తికి వెళ్తాం, ఆ నిత్య జీవానికి వెళ్తాం. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, యేసు ప్రభువా నేను పాపి, నేను ఒప్పుకోవాలి, ఆయన దేవుడని విశ్వసించాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. ప్రభునామమున ప్రార్థన చేసి వారందరూ రక్షించబడతారు. 4వ మాట గమనిద్దాం. 4వ మాట ఏమి సిద్ధపరిచాడు అంటే దేవుడు, చూడండి చక్కటి మాట. 2వ అనగా ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదివి అనగా మనం ముగింపులో వద్దాం. చూడండి 4వ మాట
పౌలుగా రాసిన హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం ఏం సిద్ధపరిచాడు దేవుడు అంటే, లేఖనాలు రాబడిన మాటలు చూడండి. దేవుడు అనగా అయితే వారి మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమందును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి సిద్ధపరిచాడు మన కొరకు అనగా, నీవు రక్షించబడితే, నువ్వు మారుమనసు పొందితే, పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, దేవుడు నీ కొరకు నా కొరకు ఏమి సిద్ధపరిచాడంటే పరలోక పట్టణాన్ని, దేవుని అనగా దేవుని రాజ్యంలో ఒక పట్టణంను సిద్ధపరిచాడు. ఎంత గొప్ప కార్యం అండి! ఆ రమ్యమైన దేశం, ముత్యాలతో కట్టబడిన దేశం, బంగారంతో కట్టబడిన దేశ వీధులలో బంగారం ఉంది. వీధులు మన గృహములు బైబిల్ రాబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం రాబడింది. మనకంటే ముందుగా వెళ్ళి ఆయన గృహములు స్థలాన్ని సిద్ధపరిచాడంట. ఎంత ఆశ్చర్యం! ఏం సిద్ధపరిచాడు దేవుడు? ఒక పట్టణాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పట్టణమే దేవుడు ఉండే స్థలం. ఆ పట్టణంలో నెనగా ఎలా ఉంటుంది ఆ పట్టణంలో అంటే, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, దప్పిక ఉండదు, చక్కగా ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ పట్టణంలో ఆకలి ఉండదు. ఈ కరోనా నుంచి దినాన్న ఆకలితో అలవాటిస్తున్నారు. కుటుంబాల్లో ఆహారం లేదు, చేతి నిండాగా పని లేదు, కడుపు నిండా అన్నం లేదు. ప్రపంచము అంతా కూడా ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితులు అయిపోయినాయి, అనగా కోలుకోలేని పరిస్థితులు అయిపోయినాయి. అయితే ఆ పట్టణంలో అంటే దేవుని రాజ్యంలో మనకి సిద్ధపరిచిన ఆ పట్టణంలో అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చక్కగా మనం చూస్తుంటున్నాం, సంతోషం ఉంటుంది. అక్కడ ఉండే అద్భుతం ఏదనగా మనం గమనించినప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు ఆనందమైన పట్టణం ఇచ్చాడు. మన పని ఏంటంటే అక్కడ ప్రభువును స్తుతించుకుంటున్నామే. కనుక ప్రియులారా, ఆ పట్టణానికి నువ్వు కావాలంటే నువ్వు రక్షించబడాలి. మొదటిగా మనం గమనించాం, దేవుడు ఏమి సిద్ధపరిచాడంటే మనిషికి కావలసిన వనరులు గాని, ఆహార వస్తువులు గాని, ఏ తేనె తోటలో అన్ని దేవుడు సృష్టించాడు. మనకంటే ముందుగా పెట్టాడు, సిద్ధపరిచాడు. రెండోది ఏమి సిద్ధపరిచాడు అంటే, ఒక ఆశ్రయం పెట్టాడు దేవుడు. అన్నాడు, సహోదరుల నిమిత్తమాయ్, ఇజ్రాయేలు నిమిత్తమాయ్ యేసేపును ముందుగా పంపించాడు. మన ప్రభు మనకు ఆశ్రయముగా ఉన్నాడు, మనకు ఆదరణగా ఉంటున్నాడు. ఆయన మనకు సిద్ధపరచడానికి వచ్చాడు, ఆయన ప్రిపేర్ చేయడానికి వచ్చాడు. మూడోది మనం గమనించినప్పుడు ఏమి సిద్ధపరిచాడు? రక్షణ సిద్ధపరిచాడు. నువ్వు రక్షణ పొందుకుంటే, రక్షణ అనగా మన పాపం నుండి విడుదలగా ఉంది. నేను పాపిని ఒప్పుకొని విడిచిపెట్టాడు, దేవుని తిరగడమే. నాలుగవది ఏమి సిద్ధపరిచాడు? ఆ మహాపట్టణము, దేవుడు ఉండే స్థలాన్ని, ఆ యెరూషలేముని దేవుని రాజ్యం ఇచ్చాడు. ఆ రాజ్యంలో అనగా ఆకలి ఉండదు, దాహం ఉండదు, శాపం ఉండదు. అక్కడ పట్టణంలో ఆనందం, సంతోషం అనగా చక్కటి దేవుని స్తుతించుకుంటూ కొనియాడికి మనం ఉందాం. ఆర్తి రాజ్యం నీకు కావాలంటే నాతో పాటు ఈరోజు నాతో పాటు మోక ప్రార్థనలో ఏకీభిస్తే ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మాటలు దీవించండి, ఆశీర్వదించు నాయన. మా బిడ్డలతో మాట్లాడండి, మా ప్రియులందరితో మీరు మాట్లాడాలని నమ్ముతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు.